జగన్ కంచుకోట పులివెందుల జెడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికలో ఆశ్చర్యకరంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే జగన్ను ఓడించారు. మొన్నటి వరకు రెడ్ల ఓట్లు నాకే పడతాయిలే అనుకుని మిగతా వర్గాల ఓట్ల కోసం నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ కొత్త స్లోగన్లు తీసిన జగన్కు అందరూ ఎదురు తిరిగారు. సొంత సామాజిక వర్గం దూరం పెట్టడానికి కారణాలను మనం సమీక్షించినప్పుడు రెడ్లను ఒక కన్వర్టెడ్ జాతిగా మార్చడం, తాను చేసిన స్కాముల ప్రభావం మొత్తం రెడ్ల జాతినే దోపిడీ జాతిగా మార్చడం, బాబాయిని దారుణంగా చంపేసి రెడ్లను హంతకుల్లా, ఫ్యాక్షనిస్టుల్లా, అవినీతి పరుల్లా ముద్ర వేయడం, సహజంగా రెడ్లలో ఉండే వ్యాపారవేత్తలు, భూస్వాములను అనగదొక్కి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేలా చేయడం, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట లాంటి పెద్ద రెడ్లను అహంకారంతో దూరం పెట్టడం లాంటి అనేక సంఘటనలను గమనించిన రాయలసీమ రెడ్లు జగన్ను వ్యతిరేకించినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. మీరు గమనిస్తే గత ఎన్నికల్లో కోస్తా రెడ్లు తప్పితే రాయలసీమ రెడ్లు ఎవరూ జగన్కు అనుకూలంగా పనిచేయలేదు. మొత్తం రెడ్డి జాతి అంతా తన కాళ్ల దగ్గర మోకరిల్లాలనే విధంగా రేవంత్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రి కానివ్వకుండా కేసీఆర్తో కలిసి కుట్రలు చేయడం, రేవంత్ పరిపాలన బాగోలేదంటూ బీఆర్ఎస్, వైసీపీ సోషల్ మీడియా కలిసికట్టుగా ప్రచారం చేయడం, పై స్థాయిలో తన పక్కన 10 మంది రెడ్లను పెట్టుకుని ఏకంగా రాష్ట్రాన్ని లూటీ చేసి తాను అమాయకుడిలా ఏమీ తెలియనట్లు నంగి మాటలు మాట్లాడడం లాంటి అనేక అంశాలు రెడ్లలో తీవ్రమైన వ్యతిరేకతకు దారితీశాయి. రెడ్లలో ఎంతో మంచి పేరు గడించిన రాజశేఖర్ రెడ్డి పేరును కూడా తన అవినీతి కేసుల్లో పెట్టించి తాను 16 నెలలు జైలు జీవితం అనుభవించి వచ్చిన తర్వాత కూడా పోనీలే పాపం అని గెలిపించిన ప్రజలను మోసం చేసి గతంలో కంటే ఎక్కువ అవినీతికి పాల్పడి అధికారం పోగొట్టుకోవడం లాంటి అంశాలు జగన్ పతనానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.